నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరిన మరో 3 అస్త్రాలు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లను జాతికి అంకితం చేసిన ప్రధాని నూతన యుద్ధ నౌకల చేరికతో భారత నావికాదళం మరింత శక్తివంతమైందన్న ప్రధాని ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారుతుందన్న నరేంద్ర మోదీ నేడు భారత సైనిక దినోత్సవం దేశ సార్వభౌమత్వం సమగ్రతను కాపాడడంలో సైనికుల అంకితభావం స్ఫూర్తిదాయకమన్న రాష్ట్రపతి ఫిబ్రవరి 15 నుంచి 3వ విడత కాశీ తమిళ్ సంగమం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భక్తి శ్రద్ధలతో కనుమ పండుగ వేడుకలు పాడి పశువులకు ప్రత్యేక పూజలు చేస్తున్న రైతన్నలు వార్తల్లోని వివరాలు భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో 3 అస్త్రాలు చేరాయి అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లను ఈరోజు నౌకాదళంలోకి వచ్చి చేరాయి ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు వీటి రాకతో నౌకాదళ బలం మరింత పటిష్టం కానుంది ఐఎన్ఎస్ సూరత్ P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్న 4వ యుద్ధ నౌక కాగా ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొకటి ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయి ఇక ఐఎన్ఎస్ నీలగిరి P-17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధ నౌక కాగా శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు సముద్ర భద్రతలో ఈ యుద్ధ నౌక కీలకం కానుంది ఫ్రాన్స్కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు భారతదేశం నేడు వికసిత భావాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ముంబై తీరంలో ఈరోజు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత్ రూపొందించిన ఈ యుద్ధ నౌకలో దేశానికి గర్వకారణమన్నారు సుదూర సముద్ర ప్రయాణాలకు నావికా రక్షణకు ఆధునిక నౌక పరిశ్రమకు భారత్ పెట్టింది పేరని ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతం ప్రాతిపదికగా ఆపత్కాలంలో ఎన్నో ప్రపంచ దేశాలకు భారతదేశం అండగా నిలుస్తుందని వెల్లడించారు आर्मी डे के रूप में भी मनाया जाता है देश की रक्षा के लिए अपना जीवन समर्पित करने वाले प्रत्येक जाबाज को मैं नमन करता हूं मां भारती की रक्षा में जुटे हर वीर वीरांगना को मैं आज के दिन बधाई देता हूं साथियों आज भारत की समुद्री विरासत नेवी के गौरवशाली इतिहास और आत्मनिर्भर भारत अभियान के लिए भी बहुत बड़ा दिन है छत्रपति शिवाजी महाराज ने भारत में नौसेना को नया सामर्थ्य दिया था नया विजन दिया था आज उनकी इस पावन धरती पर 21वीं सदी की नेवी को सशक्त करने की तरफ हम एक बहुत बड़ा कदम उठा रहे हैं ये पहली बार हो रहा है जब एक डिस्ट्रॉयर एक फ्रिगेट और एक सबमरीन तीनों को एक साथ कमीशन किया जा रहा है और सबसे गर्व की बात कि ये तीनों फ्रंटलाइन प्लेटफॉर्म्स मेड इन इंडिया है मैं भारतीय नौसेना को इनके निर्माण कार्य से जुड़े सभी साथियों को इंजीनियर्स को श्रमिकों को
సైనిక దినోత్సవం సందర్భంగా సైనిక సిబ్బందికి, మాజీ సైనికులకు, సైనిక కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వం, దేశ సమగ్రతలను కాపాడటంలో సైనికుల అచంచలమైన అంకితభావం దేశానికే స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మాతృభూమి సరిహద్దుల సేవలో వారు చేసిన ఎనలేని త్యాగాలను భారత జాతి కృతజ్ఞతతో గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. సంక్షోభాలు, విపత్తుల సమయంలో సైన్యం చేసిన మానవతా సేవలను కూడా రాష్ట్రపతి ప్రశంసించారు. సైనిక దినోత్సవం సందర్భంగా భారత ఆర్మీ సిబ్బందికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత సైన్యం అసమానమైన శౌర్యం, అచంచలమైన సంకల్పం, విధి నిర్వహణ పట్ల అంకితభావం భారతదేశ భద్రత, సార్వభౌమత్వానికి మూల స్తంభాలని పేర్కొన్నారు. సైనికుల ఆదర్శప్రాయమైన ధైర్యానికి, నిస్వార్థ సేవకు భారత్ ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సైనిక దినోత్సవం సందర్భంగా దేశంలోని సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సంస్కరణలు, సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సైన్యం దృఢ సంకల్పం, అంకిత భావంతో మానవతా సేవలు అందిస్తున్నారని ప్రధాని తెలిపారు. కోట్లాది మంది భారతీయుల రక్షణ కోసం చేసిన త్యాగాలను దేశ పౌరులు ప్రతిరోజు గుర్తుంచుకుంటారని ప్రధాని పేర్కొన్నారు. భారత రక్షణ వ్యవస్థని మరింత బలపరిచి ఆత్మనిర్భరత్వాన్ని అందించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ముందుంటారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ రోజు ముంబైలో నావల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ ఆధునికతను జోడించి 3 యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ వాక్షేర్లు ప్రగతి పథంలోకి దూసుకెళ్తున్నాయన్నారు. माननीय प्रधानमंत्री जी, भारत की सुरक्षा व्यवस्था सुदृढ़ करना और रक्षा क्षेत्र में आत्मनिर्भरता लाना हमेशा आपकी प्रायोरिटी रही है. आपने लगातार इस संबंध में अपना गाइडेंस हम सबको दिया है. हमारे डिफेंस सेक्टर का लगातार बढ़ता सामर्थ्य इस बात का जीवंत उदाहरण है. आईएनएस सूरत, आईएनएस नीलगिरी और आईएनएस वाक्षेर यानी एक डिस्ट्रॉयर, एक फ्रिगेट और एक सबमरीन की एक साथ हो रही हिस्टोरिक कमीशनिंग सिर्फ इंडियन नेवी की ही नहीं बल्कि आपके नेतृत्व में इंडियन ओशन रीजन में भारत की बढ़ती ताकत का भी यह प्रमाण है. साथियों, वैसे तो इंडियन ओशन रीजन में हमेशा से जियो स्ट्रेटेजिक और इकोनॉमिक दृष्टि से यह रीजन महत्वपूर्ण रहा है, परंतु आज के तेजी से बदलते हुए परिवेश में यह और भी महत्वपूर्ण हो गया है. आज हम ये कह सकते हैं कि जो महत्व पूर्व में अटलांटिक ओशन का हुआ करता था, वो महत्व आज शिफ्ट होकर इंडियन ओशन की ओर आ गया है. दुनिया के ट्रेड और कॉमर्स का एक बहुत बड़ा हिस्सा इस क्षेत्र से होकर गुजरता है. इसके अलावा आज जियो स्ट्रेटेजिक कारणों से यह क्षेत्र इंटरनेशनल पावर राइवलरी का भी एक हिस्सा स्वाभाविक रूप से बनता जा रहा है. साथ ही यहाँ ड्रग ट्रैफिकिंग, नारकोटिक्स, स्मगलिंग, इलीगल फिशिंग, ह्यूमन ट्रैफिकिंग, टेररिज्म. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు నవీ ముంబైలోని కార్కర్లో ఇస్కాన్ ధార్మిక సంస్థ నిర్మించిన శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జ్ఞానం, భక్తి మేళవింపుగా ధార్మికతను సంతరించుకున్న రాధా మదన్ మోహన్ జీ ఆలయం సంపూర్ణ పరంపరను దర్శించడానికి పుణ్యకేతనంగా విరాసిల్లుతుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో రామాయణ, మహాభారత గాథలను మేళవించి మ్యూజియాన్ని రూపొందిస్తామన్నారు. हमारा भारत
एक असाधारण और अद्भुत भूमि है। भारत केवल भौगोलिक सीमा में बंधा भूमि का एक टुकड़ा मात्र नहीं है। भारत एक जीवंत धरती है, एक जीवंत संस्कृति है, जीवंत परंपरा है और इस संस्कृति की चेतना है यहां का अध्यात्म। इसलिए यदि भारत को समझना है तो हमें पहले आध्यात्म को आत्मसात करना होता है। जो लोग दुनिया को केवल भौतिक दृष्टि से देखते हैं, भारत भी अलग अलग भाषा और प्रांतों का समूह नजर आता है। लेकिन जब आप इस सांस्कृतिक चेतना से अपनी आत्मा को जोड़ते हैं तब आपको भारत के विराट रूप के दर्शन होते हैं। सच्ची सेवा वही है जिसमें आपका कोई स्वार्थ ना हो। हमारे सभी धार्मिक ग्रंथों और शास्त्रों के मूल में भी सेवा भावना है। इस्कॉन जैसी इतनी विराट संस्था भी इसी सेवा भावना से काम करती है। शिक्षा, स्वास्थ्य और पर्यावरण से जुड़े कितने ही काम आपके प्रयास से होते हैं। कुंभ में इस्कॉन सेवा के कई बड़े कार्य कर रहा है। साथियों, मुझे संतोष है कि हमारी सरकार भी इसी सेवा भावना के साथ पूरे समर्पण से लगातार ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కుంభమేళా వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మూడో విడత కాశీ తమిళ్ సంగమం ఫిబ్రవరి 15 నుండి 24 వరకు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో కాశీ తమిళ్ సంగమం 3వ ఎడిషన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తరహాలో అగస్త్య మహర్షి ముఖ్యాంశంగా కాశీ తమిళ్ సంగమం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అగస్త్య సంహిత, మంత్రదృష్టి, ఆదిత్య హృదయం వంటి రచనలతో అగస్త్యుడు ప్రాచీన తమిళ, సంస్కృత సాహిత్యాలను ప్రభావితం చేశారన్నారు. Murugan taught Tamil grammar to Agastya. Agastya is the founder of Siddha system of Bharatiya Chikitsa Paddhati. His birthday is celebrated as National Siddha Day every year, December 19. Agastya is also believed to be the founder of Kalaripettu, the martial art of Tamil Nadu and Kerala, along with Parshuram. Agastya was the Kulaguru of most of the Tamil king like Cholas and Pandyas. मित्रों, इस प्रकार के महापुरुष इस बार काशी तमिल संगमम की मूल आधार स्तंभ रहेंगे. इस बार काशी तमिल संगमम की तिथि इस प्रकार की रचना किया गया है. फरवरी 15 से शुरू होकर 24 फरवरी की 10 दिन की अवधि रहेगी, जिसकी रजिस्ट्रेशन आज से ही शुरू होगा. इसकी मुख्य कार्यक्रम स्थल काशी के नमो घाट. కనుమ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని ఈ పర్వదినం మనకు బోధిస్తుందని పేర్కొన్నారు. కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా గోపూజ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలో పాడి పశువులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంలో చేదోడుగా ఉండే పశు సంపద దైవంతో సమానమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పశు సంపద పరిరక్షణకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు మినీ గోకులం షెడ్లు నిర్మాణాలు, పశుగ్రాస క్షేత్రాలకు రాయితీలు అందిస్తున్నామన్నారు.
వార్తల్లో చిన్న విరామం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రబల తీర్థంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కనుమ పండుగని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా వేలాది మంది భక్తులు ప్రబల తీర్థానికి తరలివచ్చి ఏకాదశి రుద్రులను దర్శించుకుని తీర్థాన్ని తిలకించారు. 400 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగిన ఈ ప్రబల ఉత్సవానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఉత్సవ్ విభాగంలో ఈవెంట్ ఫెస్టివల్ విభాగంలోని జాబితాలో జగ్గన్నతోట ప్రబల ఉత్సవం చోటు దక్కించుకుంది. ప్రబల తీర్థానికి సంబంధించిన దూరదర్శన్ రాజమహేంద్రవరం ప్రతినిధి మూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. జగ్గన్నతోట కొబ్బరి తోటల మధ్య దేవాలయం అయితే ఏమీ ఉండనప్పటికీ కూడా కొబ్బరి తోటల మధ్యలోనే ఈ ప్రభలన్నింటినీ కూడా తీసుకొస్తున్నారు. ఈ 11 గ్రామాల ఏకాదశ రుద్రుల ఆలయాలకు సంబంధించిన ప్రభలన్నీ కూడా ఈ జగ్గన్నతోట వస్తుంటాయి. ఇక్కడ గంగలకూరు అగ్రహారానికి సంబంధించి ప్రభలకు సంబంధించి శివకేశవ యూత్కి నేడుగా పిఎంఓ నుంచి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. 2023 జనవరి 26న గణతంత్ర దినోత్సవంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి జగ్గన్నతోట ప్రభల శకటం కూడా ప్రదర్శించడం జరిగింది. ఇది ఉత్తమ ప్రతిభను కూడా కనబరచడం జరిగింది. మొత్తానికి అయితే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఇటు పోలీస్ శాఖ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం అయితే మనం జగ్గన్నతోటలో ఉన్నాం. జగ్గన్నతోటకు సంబంధించి ఇప్పటికే దాదాపు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ప్రభలు అన్నీ కూడా 11 గ్రామాల నుంచి కూడా ఈ జగ్గన్నతోట కొబ్బరి తోటల మధ్యకి రావటం మళ్ళీ తిరిగి వెళ్ళటం కూడా జరుగుతూ వస్తుంది. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమండ్రి. సామాజిక మాధ్యమాలను మంచి కోసమే వినియోగిద్దామని ప్రముఖ సినీ నటులు దగ్గుపాటి వెంకటేష్ పిలుపునిచ్చారు. అసత్యాలను ప్రచారం చేయవద్దని సూచించారు. మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం. డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ అండ్ డోంట్ షేర్ ఫాల్స్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా. పోస్ట్ నో ఈవిల్. మేక్ సోషల్ మీడియా a positive experience. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాని మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం. డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ అండ్ డోంట్ షేర్ ఫాల్స్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా. పోస్ట్ నో ఈవిల్. మేక్ సోషల్ మీడియా a positive experience. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాని మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం. డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ and don't share false news on social media. Post no evil. Make social media a positive experience. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నప్పుడూరు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరునాళ్లను నిర్వహించారు. కనుమరుగవుతున్న తెలుగు కళలకు జీవం పోసేలా పిట్టల దొర, బుడబుక్కల వాళ్ళు, హరిదాసులతో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఎడ్లబళ్ళు, గుర్రపు స్వారీలు, జెయింట్ వీల్, కొలంబస్, డింగ్ డాంగ్, రంగుల రత్నాలను ఉచితంగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడంతో తిరునాళ్లకు వచ్చేవారికి కావాల్సిన సౌకర్యాలు, భోజన సదుపాయం కల్పించారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ఈ తిరునాళ్లకు ప్రజలు తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. తొలుత శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచిలో ఉంచి వారి వెంట మరో తిరుచిపై శ్రీకృష్ణ స్వామి వేంచేపు చేశారు. అనంతరం పార్వేట మండపం వద్ద పుణ్యాహం, ఆరాధన, నివేదనలతో హారతులు ఇచ్చారు. అనంతరం ఉభయదారులైన తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదలు జరిగాయి. శ్రీకృష్ణునికి యాదవ పూజ చేసి చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామివారి సంకీర్తనలు ఆలపించారు. ఈ ఉత్సాహంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల కౌలు బకాయిలు చెల్లించిన నేపథ్యంలో రాజధాని రైతుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 3,139 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజధాని రైతులు రాయపూడి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో నేతలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. లేకోకుండా వేధించాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి 5 సంవత్సరాలు ఏదైతే ఆగిపోయిందో 5 సంవత్సరాల కౌలు ఒక్కసారి వేసేసరికి అమరావతి ప్రాంతంలోని దళిత అసైన్ రైతులు 3,139 మంది కుటుంబాలలో వెలుగులు పండగ వాతావరణాన్ని మేము చూడటం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇంత పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కడుపు చూసేటువంటి నాయకుడు, పేదవాడి ఆకలిని తీర్చేటువంటి నాయకుడు. ఆ నాయకుడు ఈ రోజున మా అందరికీ కౌలు వేయటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అమరావతి రాజధానిలో అసైన్ రైతులకు కౌలు రావటం లేదని మేము చెప్పిన వెంటనే స్పందించినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు వారు అసెంబ్లీలో పోరాడి అసైన్ రైతుల కోసం పోరాడి ఈ కౌలు తీసుకురావడం జరిగింది. వారికి అలాగే సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ గారికి అలాగే మా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి వీల్ చైర్లపై దివ్యాంగులు ఆడే బొచియా క్రీడల 9వ జాతీయ ఛాంపియన్షిప్ విశాఖపట్నంలో ఏపీ మెట్టెక్ జోన్లో నిర్వహించారు. జనవరి 8 నుంచి 15 వరకు జరిగిన ఛాంపియన్షిప్లో 21 రాష్ట్రాల నుంచి 100 మంది వరకు దివ్యాంగులు పాల్గొన్నారు. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న ఆటగాళ్లు వివిధ దివ్యాంగులను ఈ ఛాంపియన్షిప్ ఒకచోట చేర్చింది. బోచియా క్రీడ అనేది తీవ్రమైన శారీరక వైకల్యాలున్న వ్యక్తుల కోసం రూపొందించిన పారాలింపిక్ ప్రెసిషనల్ బాల్ క్రీడ. ఇది క్రీడాకారుల వ్యూహం, దృష్టి మరియు ఖచ్చితత్వం పరీక్షించే క్రీడ. క్రీడాకారులు జాక్ అని పిలువబడే తెల్లబంతిని లక్ష్యానికి వీలైనంత దగ్గరగా విసరాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ బొచియా ఛాంపియన్షిప్లో సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న రాజస్థాన్కు చెందిన 12 ఏళ్ల రవీందర్ కుమార్ పతకాన్ని గెలుచుకున్నారు. విశాఖ నగరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ప్రత్యేకత చాటుకుంది. ఈ పోటీల విజేతలకు బోచియా ఇండియా జనరల్ సెక్రటరీ షమిందర్ సింగ్, ఏపీ మెట్టెక్ ఎండీ జితేంద్ర శర్మ బహుమతులు అందజేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు పూణేలో 77వ సైనిక దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ దిశగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ క్రతువులో భారతీయులందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత వికసిత్ దేశంగా రూపొందడంలో ఆత్మనిర్భరతతో కూడిన భారత సైన్యం ప్రధాన భూమిక వహిస్తుందని తెలిపారు. భారత్ శాంతికాముక దేశమని వెల్లడించారు. और व्यापक इतिहास को देखते हुए थल सेना दिवस तो निश्चित रूप से ही हम सबके लिए एक गौरवमयी दिन होता है. कई बार मुझे ऐसा लगता है कि थल सेना दिवस सिर्फ एक ही दिन क्यों मनाया जाता है. मैं तो मानता हूं कि हर दिन आपका है, साल के 365 दिन आपके हैं. ऐसा कोई दिन नहीं है जिस दिन हम भारतीयों के मन में आपके प्रति कृतज्ञता का भाव नहीं उत्पन्न होता है. ऐसा कोई दिन नहीं है जिस दिन हमारे मन में आपके प्रति सम्मान नहीं उमड़ता है. हाँ, यह बात सही है कि हम थल सेना दिवस तो एक ही दिन मना सकते हैं, लेकिन यह बात भी उतनी ही सही है कि मेरे साथ साथ हर भारतवासी अपने जवानों के प्रति अपनी कृतज्ञता व्यक्त करने के लिए किसी एक स्पेसिफिक डे का मोहताज नहीं है. साथियों, आमतौर पर जब भी भारतीय सेना का जिक्र आता है,
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ్ మహోత్సవ్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగా 10 దేశాలకు చెందిన 21 మంది సభ్యుల బృందం రేపు పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు వీరు కుంభమేళాలో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ ప్రతినిధి బృందం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేయనుంది. ఈ ప్రతినిధి బృందంలో ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్ మరియు టొబాగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. తమిళనాడులోని మదురై జిల్లా పాలమేడు జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా అవనియాపురం, పాలమేడు, అలంకనల్లూరు జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలు కూడా జల్లికట్టులో పాల్గొని తమ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అవనియాపురంలో నిన్న జల్లికట్టు పోటీలు నిర్వహించగా ఈరోజు బాలమేట్లో పోటీలు కొనసాగుతున్నాయి. ముందుగా ఆలయ ఎద్దులు గేటు నుంచి విప్పి అనంతరం జల్లికట్టు ఎద్దులను ఒక్కొక్కటిగా వదిలారు. ఎద్దులను లొంగ తీసుకున్న వారికి బంగారు, వెండి నాణేలు, సైకిళ్లు, గృహోపకరణాలు, వెండి పాత్రలు బహుమతులుగా అందజేస్తారు. జల్లికట్టు పోటీల్లో ఉత్తమ ఎత్తుకు ట్రాక్టర్, ఉత్తమ కాపరికి కారు అందజేస్తారు. పాలమేడు జల్లికట్టు పోటీలో పాల్గొనేందుకు 4,820 ఎద్దులు, 1,914 మంది గోరక్షకులు ఆన్లైన్లో నమోదు చేసుకోగా దాదాపు 1000 ఎద్దులు, 900 మంది కాపరులు పోటీలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ జల్లికట్టు పోటీలకు 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జల్లికట్టును తిలకించేందుకు మదురై జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తున్నారు. ఐర్లాండ్తో 3 వన్డే సిరీస్లను భారత మహిళా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. రాజ్కోట్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రికార్డు స్థాయి 435 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, తనుజా కాన్వార్ 2, టిటాస్ సదు, సయాలి, మిన్ను ఒక్కో వికెట్ తీశారు. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ నుంచే ఓపెనర్లు స్మృతి మందాన 135 పరుగులు, ప్రతీక రావల్ 154 పరుగులతో దూకుడు ప్రదర్శించారు. తొలి వికెట్కు 233 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వన్డేల్లో భారత్ తరపున 70 బంతుల్లో సెంచరీ సాధించిన బ్యాటర్గా స్మృతి నిలిచింది. మందాన పెవిలియన్కు చేరిన తర్వాత రీచా ఘోష్ 59 పరుగులతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. దీంతో సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 23,200 ఎగువన ముగిసింది. ఈ ఉదయం 76,900 వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 76,991 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 224 పాయింట్ల లాభంతో 76,724.08 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 23,293 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 37 పాయింట్ల లాభంతో 23,213 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ ₹86.37 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 118వ సంచిక ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రతి నెలాఖరు ఆదివారం ప్రసారయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 19న ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 18వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.